శాంసోను జీవితంలో కూడా ఒకప్పుడు ఎంత బలంగా వాడుకుందో, అతడు ఆశ్రయించినంత కాలం ఏమండి ఆ బలమైన హస్తం, ఆ దేవుని సన్నిధి, ఆ దేవుని యొక్క మహిమ ప్రభావాలు, ఆ దేవుని యొక్క ఆత్మ ఎంత బలంగా వాడుకుందంటే అంత బలంగా వాడుకుంది. శాంసోన్ని వాడుకుందా లేదా? వాడుకుంది. అదే దేవుడు అతనిని ఎడబాసిపోయెను అని రాస్తుంది. ఏమయ్యాడంట అంటే బలపరిచే దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఎడబాసిపోయాడు. ఎందుకు ఎడబాసిపోయాడు అని అంటే, ఏమండి నేను ఒక అభిషిక్తుడిని కదా, నేను ప్రతిష్ఠించబడిన వాడిని కదా, నేను దేవుని సొత్తైనటువంటి వ్యక్తిని కదా, నేను దేవుని చేత కారణ జన్ముణ్ణి కదా, నా పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు వేరు కదా, నేను బ్రతకవలసిన బ్రతుకు, జీవించవలసిన జీవితం వేరు కదా అని అనుకున్నాడా? అనుకోకుండా తిమ్మనాథుకు పోయి అక్కడ ఒకదాన్ని చూసిండంట. తిమ్మనాథుకి వెళ్ళి చెప్పండి ఏంటమ్మా, తిమ్మనాథుకి వెళ్ళి అక్కడ ఒకదాన్ని చూశాడు. ఏమండి ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి అక్కడ ఒకదాన్ని చూశాడు. ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళి అక్కడ ఒకదాన్ని చూశాడు. చివరికి దెలీలాను చూశాడు. మనోడు ఎక్కడికి పోతే అక్కడ ఒక సెటిల్మెంట్ ఉంటుంది అనమాట. మనోడు ఎక్కడికి పోతే అక్కడ సెటిల్మెంట్ ఒకటి ఉంటుంది. శుభ్రంగా ఒక ప్రత్యేకమైన కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు. పైకేమో పెళ్లి కాలేదన్నట్టు ఉంటాడు. పైకి ఎట్టుంటాడు చెప్పండి అమ్మా? పైకి ఇట్లాంటి పరిస్థితులు ఎక్కువైపోయారు ఇప్పుడు దేశం మీద. పైకి పెళ్లి కాలేదు కానీ పెళ్ళాలు ఉన్నారు. పైకి పెళ్ళవల సంసోనికి పెళ్ళాలు ఉన్నారు. పందిగా అన్నట్టు గంపడి పిల్లల్ని కూడా కంటున్నారు ఈ మధ్య. పిల్లల్ని పైకేమో పెళ్లి కాలేదు, పెళ్లి కాకుండా గంపడి పిల్లల్ని పందిగా అన్నట్టుగా అంటున్నారు. మళ్ళీ పైకి మేము ప్రతిష్ఠితులు. ఎవడరా నిన్ను అంత ప్రతిష్ఠితుడని? లుచ్చాగాడివి నువ్వు. ఎవడరా నిన్ను అంత ప్రతిష్ఠితుడని? అసలు ఏమన్నా సిగ్గుండదు వీడికి? శాంసోను గాడి ప్రతిష్టత ఏంటి? శాంసోను గాడి బ్రతుకేంటి? శాంసోను గాడు పుట్టడానికి గల కారణం ఏమిటి? అసలు వీడి పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి? అసలు వీడికి దేవుడు తోడుంది ఎందుకు? ఎక్కడ పోతే అక్కడ ఒక దాన్ని సెట్ చేసుకొని దాంతో సాటుమాటు కాపురం చేయటం, బయట ఏమో పెళ్లి కాలేదు అన్నట్టుగా, అబ్బో పరిశుద్ధుడు అన్నట్టుగా. ఏమండే నటన. ఎవడీడు? ఎరా నీ నటన ఎంతకాలం ఉంటుందిరా? నీ ముఖానికి వేసిన రంగు ఎంతకాలం ఉంటుంది? రంగు వెలిసిపోదండి? వెలిసిపోదా? ఏంటంటే మాట్లాడరు. ఈడు ఆ దెలీలా దగ్గరకు పోయిందంట. అబ్బా దెలీలా మామూలు దెలీలా కాదు, ఆ దెలీలా అన్ని లీలలు చేస్తుంది. అన్ని లీలలే దాని దగ్గర. ఎవరి దగ్గర? అందులోనే ఉంది లీల, దెలీలా. ఏమండి యమా లీలలు చేస్తుంది, మామూలు లీల కాదమ్మా. ఆ లీలల ముందు ఎంత మగోడైనా ఆ లీల ముందు పడిపోవలసిందే. అబ్బాయి గారిని శుభ్రంగా తొడ మీద పడుకోబెట్టుకుంది. వాళ్ళ మాటలతో రంగరించి అసలు నీ బలానికి గల కారణం ఏంటి, ఆ బలం పోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది. ఈడెట్లాంటి ప్రతిష్ఠితుడంటే దేవుని దగ్గర అన్ని అబద్ధాలు చెబుతాడు, దీని దగ్గర అన్ని నిజాలు చెబుతాడు. దేవుని దగ్గర అన్ని అబద్ధాలు చెప్తాడు, దీని దగ్గర మాత్రం నిజాలు చెప్తాడు. ఎవడీడు? ఈడే పెళ్ళిగానోడు. నిజం దాని దగ్గర పోతాడా? దాడికి ఎక్కడ అంత ఆస్తి ఉందో ఆ పట్టాలు చూపిస్తాడు. ఈడు పెళ్లి కాలేదు, వీడికి ఎంత ఆస్తి ఉందో ఆస్తి వివరాలు చెబుతాడు. దానికి దేనికి? అది ఉంచుకున్న దానికి. ఏమన్నా దానికి దీని దగ్గర ఎంత ఆస్తి ఉందో చెప్తాడు, ఎంత వెనకేసాడో చెప్తాడు, ఎంత కూడబెట్టాడో చెప్తాడు, ఎక్కడ పెట్టాడో చెప్తాడు, ఎవరి దగ్గర పెట్టాడో చెప్తాడు, బినామీ ఎవరో చెప్తాడు. వీడు అదే వేదికెక్కి దేవుని దగ్గర నిలబడితే దేవుని ముందు మాత్రం నాకు పైసా లేదు, నాకు ధనాపేక్ష లేదు, నాకు పెళ్లి లేదు, నాకు పెళ్ళం లేదు, నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేదు, నేను రోషం కలిగి
దేవుని కోసం బతుకుతున్నా ఇక్కడ నిలబడి చెప్పాను అబద్ధాలు. దేవునికి చెప్పేయన్నీ ఏంట్రా మాట్లాడరు బాబా? ఏమంటే దేవుని దగ్గర చెప్పేయన్నీ, దాన్ని ఉంచుకున్న దానికి చెప్పేయన్నీ నిజాలు. ఇట్లాంటి వాళ్ళ బతుకు ఏమైంది? ఏమంటే ఇట్లాంటి వాళ్ళ బతుకు కళ్ళు కళ్ళు పొడుతారులే పొడుతారులే ఉండరా, సమయం వచ్చింది. కళ్ళు పొడవక ఏం చేస్తారు? ఏమంటే తర్వాత ఈ మనిషి ఏం చేశాడు? మొత్తం నిజాలన్నీ చెప్పాడు. వాడు చెప్పిన నిజాన్ని బట్టి గుండు కొట్టింది. మొత్తం గుండు కొట్టి నొన్నం గుండు కొట్టి అది ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఎవడికి పట్టించాలో వాడికి పట్టించడానికి ముందే ప్లాన్ వేసుకుంది. ఎవడికి పట్టించాలో వాడికి పట్టించడానికి ముందే ప్లాన్ వేసుకుంది ఈ అమ్మాయి. వేసుకొని వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చింది. వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే నేరుగా వచ్చారు వాళ్ళు. వచ్చిన వెంటనే ఈ మనిషి అందే, శాంసోన్ అదిగో ఫిలిస్తీయులు వచ్చారు లే అని అంది. ఈడు ఉన్నపాటు లేచి కళ్ళు నలుపుకోలే, జుట్టెర పోసుకున్నాడు. ఎవడన్నా నిద్రపోలేతే కళ్ళు తుడుచుకుంటాడు, వీడు జుట్టెర పోసుకుందామని టండంట. ఏముందాడా? ఒక్క పిలక లేదు. ఇంకేం పిలకండి బాబు, మొత్తం గుండు కొడుతుంది. జాగ్రత్త, నీ ప్రతిష్టత వేరు, నీ నడిపింపు వేరు, దేవుని ఉద్దేశాలు నీ పట్ల వేరు, దేవుని ఆలోచన వేరు. నువ్వు పుట్టడానికి ఒక కారణం ఉంది. నువ్వు దాన్ని మర్చిపోయి, ఒళ్ళు మర్చిపోయి ఇలాంటి దౌర్భాగ్యమైన వాటికి నువ్వు అవకాశం ఇచ్చావంటే శాంసోనుకు జరిగిందే నీకు జరగక తప్పదు. శాంసోనుకు జరిగిందే నీకు జరగక తప్పదు. ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఏమండి, చివరికి వీళ్ళు వచ్చారు, పిలకలు ఇట్లా అన్నాడు, ఒక పిలక లేదు. లేచి నిలబడితే వాళ్ళు వచ్చి సైకిళ్ళతో బంధించారుగా. బంధించి అబ్బాయి గారిని తీసుకుపోయి ఎర్రంగా కాల్చారు. కొరకాసు అంటే తెలుసా మీకు? మీరు అదేనా మాట్లాడతారు? నీ కళ్ళల్లో కొరకాసు పెట్ట అని తిడతారుగా మీరు అప్పుడప్పుడు. ఏమ్మా ఏంది జూలో జంతువులు చూసినట్టు చూస్తున్నారు నన్ను? అసలు అట్లాంటి మాటలు మా నోట రావన్నట్టు మీ దగ్గరే నేర్చుకున్నా. అమ్మా ఆడవాళ్ళ దగ్గరే నేర్చుకుంది ఈ మాటలు మగోళ్ళు. కళ్ళల్లో కొరకాసు పెట్టారు వీడికి. ఎవడికి మరి పెట్టకేం చేస్తారు? పెడతారు నాన్న, ఆవేశపడబాకు, టైం ఉంది, పెడతారు నాయన, ఆ టైం వస్తుంది. 2 కళ్ళల్లో పెడితే కొరకాసు 2 కళ్ళు పోయినాయి. ఇప్పుడు గుడ్డోడు అయిపోయి తడవలు ఆడుతున్నాడంట. తడువులు ఆడుతుంటే శత్రువులు రెక్కలు విరిసి కట్టి ఏమండి మనోడిని తీసుకుపోయి పశువు ఉన్న స్థానంలో మనోడిని పెట్టారు. దీనికి గల కారణం ఏంటి? దేవుని హస్తం నీతో ఉండి, దేవుని ఆత్మ నీతో ఉండి, దేవుని సన్నిధి నీతో ఉండి, నీకిచ్చిన విలువ, నీకిచ్చిన గౌరవం, నీకిచ్చిన మర్యాద, నీకిచ్చినటువంటి ప్రతిష్ట అనేకుల మధ్యలో అనేకులకు లేని హుందాతనం దేవుడు నీకిస్తే ఈ రోజున ఒంటి సుఖం కోసం వ్యభిచారం, ఒంటి సుఖం అనే వ్యభిచారం కోసం ఇంత ప్రతిష్టతను పోగొట్టుకుంటావా? శాంసన్, కళ్ళు లేని గుడ్డివాడి అయిపోయావు. పశువులు ఉండవలసిన స్థానములో నువ్వు, పశువు మోయవలసిన కాడి నువ్వు మోస్తున్నావు. ఏమండి, పశువు తిరగవలసిన తిరగలి ఇప్పుడు వీడు తిప్పుతుంటే శత్రువులంతా చూసి హేళన చేసి పక్కున నవ్వుతున్నారు. వీడేనా బలవంతుడు? వీడేనా పరిశుద్ధుడు? వీడేనా ప్రతిష్ఠితుడు? వీడేనా దైవ శక్తి కలిగిన వాడు? వీడేనా ఆత్మాభిషేకం కలిగిన వాడు? వీడేనా బలవంతుడు?
పిచ్చిగా నవ్వుతున్నారు నిన్ను చూసి. నీ రోత బతుకుని చూసి నవ్వుతున్నారు. నీ సిగ్గుమాలిన బ్రతుకుని చూసి నవ్వుతున్నారు. సిగ్గు లేదు. ఏమన్నా ఆ సిగ్గుంటానికి ఏమన్నా వీడి కళ్ళు ఏం కనపడుతున్నాయి, ఎవడేమంటున్నాడు వింటున్నాడు తప్ప కళ్ళు కనపడుతున్నాయి వీడికే. ఎవడెన్ని మాట్లాడుకుంటాను. ఇప్పుడు గుడ్డోడు అయిపోయాడు. ఏమైపోయాడమ్మా? ఇప్పుడు గుడ్డోడు అయిపోయి వాడిని చూడగలుగుతున్నాడా? ఏమన్నా ఆ తిరగల విసురుతా, ఎద్దులాగా తిరగల విసురుతా ఒక అవమానకరమైన జీవితాన్ని. దేవుడు నీకు తోడున్నప్పుడు, దేవుని బలం నీతో ఉన్నప్పుడు, దేవుని హస్తం నీతో ఉన్నప్పుడు ఎంత గొప్పగా బ్రతికావు, ఎంత శూరకార్యాలు చేశావు, ఎంత గొప్పగా బ్రతికావు. ఆ తరువాత ఏమండి, వాడిని తీసుకొని వెళ్ళి దాగోను గుడిలో 2 స్తంభాల మధ్య కట్టేసేశారు. 2 స్తంభాల మధ్య కట్టేశాడు. ఆ తరువాత ఆ స్తంభాలను పట్టి లాగాడట. లాగితే ఏమైంది? స్తంభాలు పడిపోవడమే కాదు, ఆ గుడి మొత్తం కూలిపోతే అన్యుల మధ్యలో అన్యులతో పాటు ఈడు కుక్క సావు చచ్చాడు. అన్యులతో పాటు అన్యుల మధ్యలో ఒక విగ్రహారాధన గుడిలో కుక్క చావు చచ్చాడు. ఈ రోజున మరలా చెబుతున్నా, దేవుని ఆశ్రయించేవాడు, దేవుని నామములో బ్రతికేవాడు తన ప్రతిష్టతను కాపాడుకోవాలి. ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? నేనేం చేయాలా? నా ప్రతిష్టతను చెప్పండి కాపాడుకోవద్దా? నీ ప్రతిష్టతని ఏమండి దేవుని చేత నియమించబడిన ప్రతి సేవకుడు తన ప్రతిష్టతని, దేవుడు కోరుకున్న ప్రతిష్ట జీవితం దేవుని కొరకు జీవించాలి. ఆమేన్. దేవుడు తోడున్నంత కాలం శాంసోను జీవితం బాగానే సాగింది. ఏమన్నా శాంసోను జీవితం బ్రహ్మాండంగా సాగింది. దేవుడు లేనప్పుడు ఏమైపోయాడు? ఇప్పుడు దేవుడు ఎడబాసిపోయిన సంగతి వాడికి తెలియలే. కొంతమంది ఎట్టుంటారంటే, అయ్యా నేనేం చేసినా కానీ నీ చెయ్యి నాకు చెప్పండి, నేనేం చేసినా కానీ అంటే అర్థం ఏంటి? దేవుడే చెయ్యి పట్టుకొని తెలియల దగ్గర తీసుకుపోవాలా? అదేనా? దేవుడే చెయ్యి పట్టుకొని రానా సంసోను రానా తెలియ దగ్గర పోదాం, ఆడ వదిలిపెట్టొత్తా అని దేవుడు చెయ్యి పట్టుకొని పోవాలనా? ఏమండి తాగుబోతులు ఆ కొంపకి, తాగుబోతులు కొంప దాన్ని ఏమంటారు? షాపుని, మద్యం షాపు. రానా మద్యం షాపు తీసుకుపోతాను, దేవుడు తీసుకుపోవాలనా? ఏమండి ఆలోచించండి. కొందరి జీవితాలు ఎంత దారుణమైపోతున్నాయి, కొందరి బ్రతుకులు ఎంత దారుణమైపోతున్నాయి. అందుకే మరలా చెప్తున్నా, దేవుని ఆశ్రయించినంత కాలం దేవుని హస్తం నీతో ఉండి నిన్ను వర్ధిల్ల చెయ్యాలి అంటే నీకు గర్వం ఉండకూడదు. రెండో మాట చెప్పాను, నీ ప్రతిష్టకు భంగము కలగకూడదు.